హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడే ఒక పొద్దు తెచ్చిన. సోమవారం రోజు అయితే కాశీకి వెళ్తున్నాం. కాశీ అన్నీ అక్కడ చూపిస్తారట. మొత్తం ఒక మనిషికి 8,000 కట్టాలి. బస్కే వెళ్తున్నాం, ట్రైన్కు కాదు. అయితే 8 రోజుల ప్రయాణం. కాశీనే 3 నిద్రలు అన్నారు. అక్కడ దేవుని దర్శనం, శివుని దర్శనం అన్నీ చేసుకోగా కాశీ గురించి మొత్తం చూపిస్తా. వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. మా చింతలూరు నుంచి కొంతమంది, తార్లవాయి నుంచి 5గురం, జగిత్యాల వాళ్ళు మొత్తం 40 మంది వెళ్తున్నాము. అందరు బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తా. ఫ్రెండ్స్, నా వీడియో అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీకి వెళ్ళి చాలా ఆరోగ్యంగా, చాలా మంచిగా తిరిగి రావాలని కోరుకోండి అందరికీ. నేనైతే దేవుని దర్శనం చేసుకొని ప్రతి దేవుని దర్శనం చేసుకున్నా మీకు చూపిస్తాను, వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూడండి. నేను యూట్యూబ్ గురించి కాశీకి వెళ్తున్నా, చూపిస్తా అక్కడని. అయితే నాకు ఇక యూట్యూబ్ తీస్తున్నా కదా, అక్కడ కాశీ చూపించాలని ఇక ఇష్టంతో డబ్బులు కట్టుకున్నాను. 8,000. ఇంకా మన యువతల ఖర్చులకు కూడా బాగానే అవుతాయట. మనం ఖర్చు పెట్టుకున్న తీరు ఇక కొంచెం మామూలుగా 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఇక అక్కడ ఖర్చు పెట్టిన తీరు. కాకపోతే నేను బాగా ఖర్చు ఏం పెట్టాను, డబ్బులు బాగా లేకున్నా పోతున్నా. నేను యూట్యూబ్ గురించి కాశీకి వెళ్తున్నా, అక్కడ చూడాలని మనసులో పడ్డది, పోతున్నా. సోమవారం నైట్ వెళ్తాం. ఇక అక్కడ ఎన్ని రోజులు కొత్తగా నాకు అంతగానం తెలియదు. అక్కడ కాశీకి ఎన్ని గంటలకు చేరుతాం అనేది అన్నీ అక్కడ అడిగి చెప్తా. ఈరోజు అయితే కొండపురం వచ్చేసిన మా సమ్ము వాళ్ళ ఇంటికి. ఇక మా సమ్ము వాళ్ళని చూసిపోదామని వచ్చిన. ఇక్కడ నా మన్మరాలు ఉంది, నా మన్మరాలను కూడా చూసిపోదామని వచ్చిన. ఇక మా మన్మరాలు ఇంటికి పోలేను ఇంకా. అక్కడ మా కోడలు వాళ్ళ తల్లి గారి ఇంటికి పోతా, పోయినాక చూపెడతాం మా మన్మరాల్ని. ఇక్కడైతే మా సమ్ము దగ్గరికి వచ్చిన. మా సమ్ముతోటి మాట్లాడండి, నేను మాట్లాడుకోండి అన్న. ఇక బస్ అయినా అడిగితే ఇక 2 చెద్దాలు తెచ్చుకోమన్నాడు. 2 చెద్దాలు, 4 డ్రెస్సులు తీసుకొచ్చుకోమన్నాడు. ఇక మనం ఒక బాటల్ నీళ్ళది, ఇక మనము కొంచెం చట్నీ తెచ్చుకోమన్నాడు డబ్బల. బస్ అయినా అని చెప్పిండు. ఇక అక్కడ వాళ్ళు ఏం తింటారంటే ఒకటేసారి అన్నం పెడతారట, ఒకటేసారి టిఫిన్ పెడతారట. ఉదయం మనమే ఖర్చు పెట్టుకొని టిఫిన్ చేయాలి, వాళ్ళు 2 సార్లు పెడతారట. సాయంత్రం అన్నం, మధ్యాహ్నం టిఫిన్ పెడతారట. ఇక ఉదయం మనమే ఇంట్లో ఏమైనా బలహారాలు చేసుకొని పోవాలి. అటుకులు ఫోన్కి వేసుకొని అన్నా, లేకపోతే ఇంత లడ్డూలు అన్నా, ఇంత చెగోడీలు అన్నా, కారపూసన అన్న పోసుకొని ప్యాక్ చేసుకొని పోవాలి. 8 రోజుల ప్రయాణం అని అన్నాడు. 8 రోజులలో ఏ దేవస్థానం చూపిస్తారు అనేది మీకు యూట్యూబ్లో మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేస్తా. నేను కాశీలో ఇక అయోధ్య టెంపుల్కి తీసుకుపోతాం అన్నారు. సీతమ్మ భూమిలోకి గుచ్చుకపోయింది, అక్కడికి తీసుకుపోతామన్నారు. ఇక ఎక్కడెక్కడనో దేవస్థానం అయితే అన్నీ చూపిస్తామని అన్నారు. అయోధ్య అయితే చెప్పిండు నాకు. కాశీలో 3 రోజులు వెళ్తా అన్నారు. ఇక సీతమ్మది. ఇంకా షిరిడి అయితే పోతలేము. షిరిడి ఇక బాగా డబ్బులు కట్టిన వాళ్ళకి అన్నీ చూపిస్తారట. ఇది ఒకసారి వెళ్ళొచ్చినాక అన్నిటి గురించి తెలుసుకొని ఇంక అన్ని యాత్రలు చేయాలని కోరుకుంటున్నాను నేను. నాకు ఇక బాగా ఇష్టం కొద్ది వెళ్తున్నా కాశీ. ఫ్రెండ్స్, నేను నా వీడియోలు అయితే చూడండి అందరూ. మా ఫ్రెండు పాపం ఇంటికి వచ్చి పోదాం అని అన్నాక ఫస్ట్ ఏమో ఎట్లుంటుందో, ఎండాకాలం ఎట్లా వెళ్ళాలి అని అనిపించింది, భయం పట్టింది. మళ్ళా యూట్యూబ్ ఆదికి వచ్చినాక నేను యూట్యూబ్లో కాశీ గురించి చూపించాలి అని ఆకుల రాజేశ్వరి తాట్లవాయినది యూట్యూబ్ ఛానల్, ఆకుల రాజేశ్వరి. నా ఛానల్ చూడండి అందరూ. మేమైతే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ గురించి, అక్కడ దేవస్థానం గురించి చాలా కష్టపడుతున్నా కదా. తాట్లవాయి ఊళ్ళో కూడా ఎవరైనా మ్యారేజ్కి పిలిచినా కానీ వాళ్ళు వీడియో తీయమంటేనే తీస్తున్నా, లేకపోతే లేదు. వాళ్ళ పర్మిషన్ తీసుకొనే వీడియో తీస్తున్నా. వాళ్ళ మ్యారేజ్ స్టార్ట్ అయింది, మొదలు పెడితే నేను నిల్చుండే వీడియోలు తీస్తున్నా. నాకు కాళ్ళు వస్తున్నాయి. యూట్యూబ్ గురించి అంత కష్టపడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇక వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు నన్ను అందరూ. అబ్బా నువ్వు యూట్యూబ్ తీసుకునే ఇంత కష్టపడుతున్నావు పాపం అది కూడా వాళ్ళే బాధపడుతున్నారు. నేను మ్యారేజ్ గురించి, భరత్ గురించి మొత్తం షూట్కి పోయింది కూడా ఇస్తున్నారు. ఆ పిల్లలు మీ యూట్యూబ్లో పెట్టండి అని అది కూడా పెడుతున్నా. మా మన్మళ్ళు అయితే కుమారోళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరు పోలీస్ జాబ్లే. అయితే వాళ్ళు వీడియోలు నాకు పెట్టు నానమ్మ అని అంటేనే పెట్టేసిన యూట్యూబ్లో. చూడండి, చాలా మ్యారేజ్ కూడా చాలా నిన్న పొరుట్లో జరిగింది కదా మ్యారేజ్. ఆ
ఆ వీడియోస్ కూడా పెట్టిన. బాయ్ మరి.